హాయ్ అండి అందరికీ. బగారా రైస్ ప్రిపేర్ చేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఒక గ్లాసు రైస్ అయితే తీసుకొని నానబెట్టండి హాఫ్ అన్ అవర్ ముందు. అలాగే మిల్ మేకర్ కూడా అప్పుడే నానబెట్టేయండి. గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఏం కావాలో చూద్దాం. చెక్క మొగ్గ, 2 యాలకులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ అండ్ క్యారెట్, మిర్చి ఇవి కూడా కట్ చేసి పక్కన పెట్టేయండి. కుక్కర్ పెట్టేసి కుక్కర్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు అండ్ చెక్క మొక్క ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుని తర్వాత కొంచెం ఆనియన్ కూడా వేసేసి ఒకేసారి ఫ్రై చేసేయండి. కొంచెం లైట్గా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మిర్చి అండ్ క్యారెట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిల్ మేకర్ కూడా వేసేసేయండి. మిల్ మేకర్ వేసేసిన తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా ఇవి కూడా వేసేసేయండి ఒకేసారి. ఇవి కొంచెం బాగా కలపండి. ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ పోసేయండి. వాటర్ అనేది మనం ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని, వాటర్ కొంచెం తక్కువగానే తీసుకోండి. మనం బిర్యానీ రైస్ కాబట్టి అలా ఉంటేనే బాగుంటుంది మనకి రైస్ పొడి పొడిగా. ఇవి వాటర్ కూడా కొంచెం బాగా హీట్ అయిన తర్వాత రైస్ వేసేసుకోండి. రైస్ వేసేసి కుక్కర్ క్లోజ్ చేసేసేయండి. విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ అయిపోయి ఓపెన్ చేసేయండి. ఇంకా ఓపెన్ చేస్తే మనకి బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్. మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బగారా రైస్ని చికెన్ కర్రీలో కొన్ని మటన్ కర్రీలో ఏది వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిన్ని బగారా రైస్ తెచ్చింది. బగారా రైస్ చేసింది, అది టేస్టీగా ఉంది. మీకు ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలు చేసి పెట్టి